అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలోని 16 నియోజకవర్గాల పేదలకు గుడ్ న్యూస్. ఇంటి స్థలం లేని వారికి కూడా ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన విధి విధానాలను ప్రకటించింది. తొలి విడతగా ప్రతి నియోజకవర్గంలో 500 ప్లాట్లను నిర్మిస్తామని ప్రకటించారు మంత్రులు. రాజధాని నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన బ్రోచర్ను విడుదల చేశారు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అజరుద్దీన్. జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్ల పరిధిలో 1,00,000 ఫ్లాట్లు నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. క్యూర్ పరిధిలో ఇల్లు స్థలం లేని పేదల కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ప్రభుత్వ భూముల్లో హౌసింగ్ బోర్డు టవర్లను నిర్మించనుంది. 16 నియోజకవర్గాల్లో తొలి విడతలో 500 ఇళ్ల చొప్పున ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ప్రతి నియోజకవర్గాన్ని, క్యూర్ ప్రాంతంలో ఉండే ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా తీసుకొని ఆ నియోజకవర్గంలోని హౌసింగ్ బోర్డు, హౌసింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన స్థలాలే కాకుండా రెవెన్యూ, పోలీసు, మిగిలిన శాఖలకు సంబంధించిన స్థలాలను కూడా సేకరించి ఏదైతే అదే నియోజకవర్గంలో ఆ జీవనోపాధి కోసం అక్కడ నివసించే ఆ బడుగు బలహీనుల కోసం ఇల్లిచ్చే కార్యక్రమం శ్రీకారమే ఈరోజు ఈ 1,00,000 ఇళ్లకై లాంఛనంగా ప్రారంభించే కార్యక్రమం బ్రోచర్స్ కనుక ఇతరత్ర. గుడిసెలు లేని తెలంగాణ రాష్ట్రమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. లోవర్ ఇన్కమ్ గ్రూప్స్ కు సంబంధించి గౌరవప్రదమైన ఇళ్ల నిర్మాణ కార్యక్రమం చేసి ఇంద్రమ్మ పేరిట ఈరోజు మా ప్రభుత్వం ఇస్తా ఉన్న కార్యక్రమం భాగంలో బెల్టప్ ఏరియాకు సంబంధించి ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు 528 స్క్వేర్ ఫీట్ కు సంబంధించి, కార్పెట్ ఏరియా 400 స్క్వేర్ ఫీట్ కు సంబంధించి, అదే క్రమంలో ఈరోజు 7,680 ఫ్లాట్స్ ను ప్రపోజ్ చేయడం జరిగింది. టెంటేటివ్ బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ కూడా 6 లక్షల రూపాయలు. పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వనున్న అపార్ట్మెంట్ల భూమి ఖరీదు దాదాపు 300 కోట్ల రూపాయల వరకు ఉంటుందన్నారు మంత్రి పొంగులేటి. ఫ్లాట్ కు సంబంధించి అన్డివైడెడ్ ల్యాండ్ విలువ 40 నుంచి 60 లక్షల వరకు ఉంటుందన్నారు పొంగులేటి. మీరు ఆ పేదోడికి అపార్ట్మెంట్ కింద ఇచ్చే అన్డివైడ్ ల్యాండ్ ఏదైతే ఉందో అది సుమారు 40 నుంచి 60 లక్షల రూపాయలు ఓన్లీ ల్యాండ్ కాస్టే ఉంటుంది. క్యూర్ పరిధిలో ఫ్లాట్ల కోసం మంగళవారం నుంచి ఆగస్టు 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు మంత్రి పొంగులేటి. 10,000 టోకెన్ చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మీ సేవ వాట్సాప్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. డ్రా పద్ధతిలో లబ్ధిదారుల ఎంపిక చేస్తామని వివరించారు. లాటరీలో ఇళ్లు రాని వారికి 10,000 రిటర్న్ చేస్తామన్నారు. ఫ్లాట్ ను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు. గతంలో లాగా ఏదో ఒక తెల్ల కాగితాన్ని నల్ల కాగితం చేసి ఇవ్వకుండా పూర్తి టైటిల్స్ తో సేల్ డీడ్ ను కూడా చేసే కార్యక్రమాన్ని, వసతులను దీంట్లో పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఆ సేల్ డీడ్ ఎవరైతే బెనిఫిషరీ ఉన్నాడో ఆ బెనిఫిషరీ 10 years వరకు అమ్ముకోవటం కుదరదు. అదే రకంగా రిజిస్టర్డ్ డాక్యుమెంట్ వచ్చిన తెల్లారైనా కూడా ఆ డాక్యుమెంట్ ని ఏదైనా బ్యాంకులో ప్లెడ్జ్ చేసి తన కుటుంబ అవసరాల కోసం దాన్ని ప్లెడ్జ్ చేసుకునే సౌకర్యాన్ని ఈ స్కీములో కల్పిస్తున్నాము. త్వరలోనే మిగిలిన నియోజకవర్గాల్లోని పేదలకు కూడా ఇళ్లు ఇస్తామన్నారు మంత్రులు పొన్నం ప్రభాకర్, అజరుద్దీన్.